ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరిన శివకుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు టీకే శివకుమార్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి నిరుద్యోగ హామీల వివరాలతో కూడిన హార్డ్ డిస్క్ ను బహుమతిగా పంపిస్తున్నట్లు టీకే శివకుమార్ తెలియజేశారు. హామీలను గుర్తు చేసుకుని తెలంగాణ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి యువత భవిష్యత్తును కాపాడాలని విద్యార్థి సేన నేతలు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా నిరసనగా ఆయనకు హ్యాపీ బర్త్డే చెప్తా ఉన్నాము. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, మీరు ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మేము తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఆనాడు నిరుద్యోగ యువతతోటి ఓట్లేపించుకొని గద్దెనెక్కిర్రు. ఈ విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పేసి మేము ఇలా తెలంగాణ నిరుద్యోగ యువత అంతా కూడా అనుకుంటా ఉన్నాము. అందుకోసమే మీరు ఎన్నికల్లో నిరుద్యోగులకు వివిధ సందర్భాల్లో ఎక్కడెక్కడ ఏమి హామీ ఇచ్చారో ఆ హామీలు మొత్తము ఆ 6 గ్యారంటీల అబద్దాల హార్డ్ తీసుకుని ఇలా మీ పుట్టిన సందర్భంగా ఇలా మీకు గిఫ్ట్ పంపుతా ఉన్నాం. ఇందులో మీరు ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఏమి హామీ ఇచ్చారో ఒక్కసారి హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి చూడండి. అప్పుడైనా మీకు జ్ఞాపకం వస్తాయని చెప్పేసి మా యొక్క ఆవేదన. ఎందుకోసమంటే ఆనాడు ఎన్నికల్లో తెలంగాణ నిరుద్యోగ యువత అంతా మీ పార్టీకి ఓట్లేసింది మిమ్మల్ని చూసి ఓట్లేసినాం, మీ కుటుంబాన్ని చూసి ఓట్లేసినాం. కానీ ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న మంత్రులను చూసి ఓట్లేయలేదు. మా మీద మీకు అపారమైన నమ్మకం ఉన్నది, మీ పైన మాకు అపారమైన నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. రాహుల్ గాంధీ గారు మీ పుట్టినరోజు నాడైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత భవిష్యత్తుని కాపాడాలని చెప్పేసి ఇలా మేము రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే రాహుల్ గాంధీ అంటాడు, సోనియా గాంధీ అంటాడు, ఇందిరాగాంధీ అంటాడు, రాజీవ్ గాంధీ అంటాడు. కానీ ఇక్కడ మీ పేరు చెడగొడతా ఉన్నాడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నాడు. మీ పేరు చెప్పి తెలంగాణ ప్రాంతాన్ని మొత్తము సర్వనాశనం చేస్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతని అన్యాయం చేస్తా ఉన్నాడు. ఒకసారి తెలంగాణ ప్రాంతం పైన, తెలంగాణ ప్రజల పైన, తెలంగాణ నిరుద్యోగ యువత పైన దృష్టి పెట్టాలని చెప్పేసి మేము రాహుల్ గాంధీ గారికి ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుంచి విద్యార్థి ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుని ఈ ఆర్డిక్స్ చూసుకొని నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.